ఉస్తాద్ రాపో వెల్కమ్ రామ్ పోతినేని గారు. ఫ్యాన్స్ ఆకలి మీద ఆవురావురమంటూ ఉన్నారు రామ్ గారి సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని. అలాంటిది ఇవాళ ఆయనతో కలిసి సాంగ్ చూడడానికి ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? బుల్లెట్ వేసుకుని వచ్చేసారా అందరూ సాంగ్ లాంచ్ అనగానే? ఎంతమంది నిజంగా బుల్లెట్ వేసుకొచ్చారు? నమ్మాలా ఇప్పుడు ఇంతమంది చేతులు ఎత్తారు? బట్ సీరియస్లీ ఎప్పుడైతే ఈ మూవీ అనౌన్స్ అయ్యిందో, ఎప్పుడైతే ఒక ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్ అయ్యిందో, అసలు ఆ రేస్ మామూలుగా లేదు. అందరిలోనూ ఆ రేజ్ క్రియేట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా అన్నంత క్యూరియాసిటీ. అండ్ చాలా చాలా రోజులైంది రామ్ గారిని మళ్ళీ థియేటర్ స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయడం. సో ఎస్, ఇవాళ మీ అందరి కేరింతలు అరుపులు బాగానే వినిపిస్తున్నాయి, కానీ అసలైంది వినిపించట్లేదు. విజిల్. ఇవాళ నో క్లాప్స్, ఓన్లీ విజిల్స్. ఎస్, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గారు నిర్మాతగా, లింగుస్వామి గారి దర్శకత్వంలో మన ఉస్తాద్ రాబో రామ్ పోతినేని గారు డిఎస్పి సత్యగా మనకు కనిపిస్తున్న సూపర్ డూపర్ వండర్ఫుల్ మూవీ మన ముందుకి అతి త్వరలో రాబోతోంది, ది వారియర్. మరి డిఎస్పి సత్యగా మనకి రామ్ గారు కనిపిస్తున్న ఈ మూవీకి మన రాక్ స్టార్ డిఎస్పి గారే మ్యూజిక్ అందిస్తున్నారు. సో ఆల్రెడీ బుల్లెట్ సాంగ్ రికార్డ్స్, మిలియన్స్ వ్యూస్తో, అసలు ఓ పక్క రీల్స్ ఎటు చూసినా బుల్లెట్ సాంగే వినిపిస్తోంది, కనిపిస్తోంది. సో అంత సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ సాంగ్ ఇచ్చిన తర్వాత, దడా దడా లాంటి వండర్ఫుల్ మెలోడీ కూడా ఇచ్చిన తర్వాత, ఇవాళ మాత్రం ఇంకొక బ్లాక్ బస్టర్ సాంగ్ని మనందరికీ అందించడానికి మూవీ టీమ్ రెడీగా ఉన్నారు. సో విజిల్ సాంగ్ చూడటానికి అందరూ రెడీయా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ప్రశాంతంగా కూర్చోండి. ఇక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు. రామ్ గారు కాసేపట్లో స్టేజ్ పైకి వస్తారు, అందరికీ క్లియర్గా కనిపిస్తారు. ప్లీజ్ ఆక్యుపై ఆల్ ద సీట్స్ ఇన్ ద థియేటర్. అందరూ ప్రశాంతంగా కూర్చుంటే స్క్రీన్ పైన మనం బోల్డ్ అంత కాంటెంట్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ రిలీజ్ అయిన కాంటెంట్ని కూడా ఇప్పుడు రామ్ గారితో పాటు టీమ్ అందరితో పాటు మనం చూడబోతున్నాము. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ రిలాక్స్. ఓకే, సో ది వారియర్ మూవీ నుంచి ఫస్ట్ మనందరినీ ఎంటర్టైన్ చేసినది టీజర్. సో టీజర్ని ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేద్దామా? ఎస్, ది వారియర్ టీజర్ ప్లీజ్. ఓకే, థియేటర్లో రిలీజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఉంటుందో శాంపుల్ చూపించేశారబ్బా. రామ్ గారి ఫ్యాన్సా మజాకానా? అదిరిపోయింది టీజర్ని మీ అందరితో చూసే ఎక్స్పీరియన్స్. ఇక అందరినీ ఒక ఊపు ఊపేసిన సాంగ్లోకి వెళ్ళిపోదామా? శ్రీమణి గారు రాశారు, డిఎస్పి గారు అద్భుతంగా కంపోజ్ చేశారు, అండ్ సింబు గారు అంతకు మించి అద్భుతంగా పాడేశారు. అండ్ అందుకే ఇవాళ మనం అంత హ్యాపీగా ఆడుతున్నాం కూడా. సో శేఖర్ మాస్టర్ వండర్ఫుల్ కోరియోగ్రఫీతో మన ముందుకు వచ్చిన సాంగ్ బుల్లెట్ సాంగ్ చూడడానికి రెడీయా? ఎస్, బుల్లెట్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మ్యూజిక్ అంటే ఏ లాంగ్వేజ్లోనైనా సూపర్ డూపర్ హిట్ అయిపోవాల్సిందే. అలాగే బుల్లెట్ సాంగ్ అండ్ ఇప్పుడు విజిల్ సాంగ్ కూడా. నేను యాక్చువల్లీ టీజర్ అండ్ దడ దడ సాంగ్ కూడా చూసిన తర్వాత విజిల్ ఒక సాంగ్ కోసమే కాదు, సినిమాలో కూడా దానికి ఏదో ఇంపార్టెన్స్ ఉందని అనిపిస్తుంది. ఆమె రైట్ కృతి అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. Am I right, లింగుస్వామి సార్? Am I right? సో విజిల్కి సినిమాలో కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉంది అని అనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద ట్రైలర్ అండ్ ఫిల్మ్ యాజ్ వెల్. అయితే ఎస్, ఏమిటి ఎలా అనిపించింది విజిల్ సాంగ్? అదిరిపోయింది యాజ్ యూజువల్. అండ్
సాహితీ గారు తెలుగులో ఈ విజిల్ సాంగ్కి లిరిక్స్ని అందించడం జరిగింది. అలాగే వివేక గారు తమిళ్ వర్షన్ని అందించారు. అలాగే యాంథనీ దాసన్ గారు అండ్ శ్రీనిషా గారు ఇద్దరు కలిసి ఈ పాటని 2 లాంగ్వేజెస్లో పాడడం జరిగింది. అండ్ ఎస్పెషల్గా ఈ సందర్భంగా సూర్య గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ దిస్ సాంగ్ డిజిటల్లీ. థ్యాంక్ యూ రోలెక్స్, థ్యాంక్ యూ. ఇక మన రామ్ గారి స్టెప్పులు ఎలా ఉన్నాయి? ఓకే, ఇక మనం చాలా చాలా మాట్లాడుకుందాం స్టేజ్ పైన. సో లుక్స్లో అయినా, స్టైల్లోనైనా, యాక్టింగ్లోనైనా, డాన్సింగ్లోనైనా ఉస్తాద్ రామ్ పోతినేని గారు ది వారియర్గా, డిఎస్పి సత్యగా మన ముందుకి రాబోతున్నారు. సో ప్రస్తుతానికైతే పాటలు అద్దరు కొట్టేస్తున్నాయి, పాటలను అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సాంగ్స్ అన్ని మార్కెట్లోకి విడుదలవుతున్నాయి అండ్ సూపర్ డూపర్ హిట్స్గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా మనం బోల్డ్ అని చూడబోతూ ఉన్నాము. సో ఇక ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని సిల్వర్ స్క్రీన్స్ అధినేత శ్రీనివాస గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీనివాస చిట్టూరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇంత అద్భుతమైన సినిమాకి, ఒక మంచి మాస్ కమర్షియల్ మూవీకి సార్ ప్లీజ్ సార్ మీరు ఐ రిక్వెస్ట్, ఆయన ముందే చెప్పేస్తున్నారు సార్, మీరు బొకేలు ఇవ్వాలి సార్, కాబట్టి ఖచ్చితంగా స్టేజ్ పైకి రావాలి విరియా. ఓకే, సో ఇంత అద్భుతమైన చిత్రాన్ని, ఇంత మంచి బ్యాక్డ్రాప్ ఉన్న చిత్రానికి ఒక మంచి ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైనింగ్ చేసినటువంటి సత్యనారాయణ గారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డివై సత్యనారాయణ గారు, ది ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఏమిటి క్లాప్స్ అందరికీ కొట్టాలి, ఎనర్జీ. రామ్ గారు అంటేనే ఎనర్జీ, అలాంటి ఎనర్జీ రామ్ గారి ఫ్యాన్స్ నుంచి కూడా కావాలి కదా. ఓకే, సో ఇప్పటికే మనం చూసిన కాంటెంట్ చూస్తే అర్థమైపోతుంది ఈ సినిమాలో ఎంత మంచి విజువల్స్ మనం చూడబోతున్నాము అని. మూవీ సినిమాటోగ్రఫర్ సుజిత్ గారికి సాదరంగా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ది మల్టీ టాలెంటెడ్ సుజిత్ గారు యాక్చువల్లీ. వెల్కమ్ సార్, ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్. సరే, ఇక్కడ యాక్చువల్లీ సార్ ప్లీజ్, నో సార్, యూ ప్లీజ్ జాయిన్ హియర్, యూ ప్లీజ్. అందరూ స్టేజ్ మూలలకి వెళ్ళిపోతున్నారనమాట, నేను ఎక్కడ మైక్ ఇచ్చేస్తానో అని భయంతో. ప్లీజ్ సెంటర్కి రండి. ఓకే, ముందుగా సత్యనారాయణ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టార్ట్ స్పీకింగ్. థ్యాంక్ యూ టు మై ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి గారు, పవన్ గారు, అండ్ మై గోల్డెన్ హార్ట్ డైరెక్టర్ లింగుస్వామి గారికి, అలాగే మా హీరో గారు రామ్ గారికి, మా డిఓపి సుజిత్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సాంగ్ బుల్లెట్ సాంగ్ కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చి ఇంకా బాగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. సుజిత్ సార్ ప్లీజ్. అవును, మల్టీ టాలెంటెడ్ అని చెప్పాను నేను. Thank you so much. Thank you the crowd. Thank you all. Thank you so much for the applause. Thank you so much for the energy which you have given. And the whistle song, please take away to your home, to everywhere. Thank you so much. వండర్ఫుల్ సార్. ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. కాదు, నేను మల్టీ టాలెంటెడ్ అని ఎందుకన్నాను మీ అందరికీ కూడా తెలియాలి కదా. ఆయన సినిమాటోగ్రఫర్ అని అందరికీ తెలిసిన విషయమే. హీఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ యాజ్ వెల్, అన్నిటికీ మించి యాక్టర్ కూడా. సో ఇంకా ఆబ్వియస్లీ హీఈస్ అ మల్టీ టాలెంటెడ్. యా, ఓకే. అయితే సో ఆలస్యం చేయకుండా ఈ మూవీ తమిళ్ వర్షన్ లిరిక్స్ని అందించిన వివేక గారిని టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సార్ ప్లీజ్. చప్పట్లు లేదా విజిల్స్? అదే. వెల్కమ్ సార్. ఎస్ సార్, వివేకా గారు టు స్పీక్ ఫర్ అస్. Namaskaram to all.
Actually, it's a great moment to me, I think, here. Thanks to my director, Linguswamy sir. Thanks to my music director, DSP Garu. Thanks to our Ustad Ram Bodneni Garu. Thanks to our Kriti heroine Garu. So everybody, our producer Srinivas Garu. So very happy to be here. Already Bullet song has got viral all over the South India. So very happy to be here. This song also going to be a big hit, I think. Thank you all. Thank you so much. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన ఉస్తాద్ రామ్ గారిని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఇంత మాసీ క్యారెక్టరైజేషన్తో మన ముందుకి తీసుకొస్తూ రామ్ గారి ఫ్యాన్స్కి ఒక ఫీస్ని అందించబోతున్న డైరెక్టర్ గారిని పిలిచేద్దామా? రన్, పందెం కోడి, ఆవారా లాంటి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ని అందించిన లింగుస్వామి గారు, put your hands together to welcome the director of The Warrior. వెల్కమ్ సార్. సార్ మీ మాటల కోసం అంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆటోమేటిక్గా వస్తుంది సార్. సార్ మీ మాటలు వినే ముందు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ తెలుగు వర్షన్ రాసిన లిరిసిస్ట్ సాహితీ గారు ఈజ్ ఆల్సో హియర్. సో లెట్ మీ వెల్కమ్ సాహితీ గారు ఆన్ స్టేజ్. ఈ విజిల్ సాంగ్కి అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన సాహితీ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని అలాగే మాధవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ మూవీ సాంగ్స్ అన్నీ కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల అయ్యాయి, అవుతున్నాయి. నమస్తే సార్. సార్ పాట గురించి, లిరిక్స్ గురించి. నేను సీనియర్ సిటిజన్ అయినా ఈ బుల్లెట్ సాంగ్ చూసి నేను యంగ్ అయ్యాను ఈ మధ్య. రామ్ పోతినాథ్ గారు చాలా వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ హార్టిస్ట్. అనతి కాలంలోనే అగ్రశ్రేణి హీరోస్లో ఒక ఆయన డెఫినెట్గా అవుతారని నాకు చాలా నమ్మకం అండి. వెరీ నైస్. అండ్ ద హీరోయిన్ కెమిస్ట్రీ అండ్ దేర్ కపుల్ ఈజ్ వెరీ నైస్ టు లుక్ ఎట్. తాతయ్య నాకు బుల్లెట్ తాంగు పెట్టు. నా మనవరాలు 3 years నిషిక ప్రాణం తీసేస్తుందండి. నేను ఇందులో రాస్తానని అనుకోలేదు. ఫస్ట్ సాంగ్ వచ్చేసి బుల్లెట్ సాంగ్, నెక్స్ట్ దడ సాంగ్, నెక్స్ట్ నాకు ఒకరోజు కబురు వచ్చింది లింగుస్వామి గారి దగ్గర నుంచి, డిఎస్పి గారి దగ్గర నుంచి విజిల్ సాంగ్ రాయాలి అని. మరింత యంగ్ అయ్యాను. చూశారు కదా దాని రిజల్ట్ ఎలా ఉందో. డెఫినెట్లీ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఏంటంటే విజిల్ వేసుకుంటూ హీరో రామ్ గారు ఈ 3 సాంగ్స్ ద్వారానే ఆ రామ్ గారి క్యారెక్టరైజేషన్ పిక్చర్లో తెలిసిపోతుంది. విజిల్ వేసుకుంటూ బుల్లెట్ బండెక్కి శత్రువుల్ని ఒక పక్క రొమాన్స్ చేస్తూ హీరోయిన్తో, ఒక పక్క శత్రువుల గుండెల్లో దడ పుట్టించడానికి వెళ్తున్నారు అనిపించింది. అంటే పందెం కోటిలో హీరో క్యారెక్టర్ చాలా ఫైన్గా ఉంటుందండి. ఒక ప్రత్యేకమైన బాణీలో లింగుస్వామి గారు తెస్తారు. ఆర్డినరీగానే ఉన్నట్టుగా ఉండి ఎందుకు హీరో అవుతాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఒక హీరోగా మారతాడు, కామన్ మ్యాన్, ఒక యంగ్ మ్యాన్ అనేటువంటిది చాలా బాగా చూపిస్తారండి. సో నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఆ హీరో క్యారెక్టర్ డెఫినెట్గా బాగా చేస్తుంటారు. నేను ఫస్ట్ చూడాలి ఈ పిక్చర్, ఫస్ట్ డేనే వెళ్ళి అనేటువంటి ఉత్సాహం నాకు కలుగుతుంది. ఫ్యామిలీతో సహా, మా మనవరాలతో సహా అంత మంచి యూనిట్ ఫామ్ చేసుకొని రామ్ గారు చిత్రానికి ప్రవర్ధమానం అవుతూ చాలా ఉన్నత స్థితికి వెళ్తున్నారు. వినయం, విధేయత, ఎనర్జీ, డ్యాన్సింగ్ టాలెంట్, డైలాగ్ టాలెంట్, ఫైటింగ్ టాలెంట్ అన్నీ కలబోసినటువంటి హీరో మన హీరో. సో డెఫినెట్లీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. లింగుస్వామి గారు
అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ వయసులో కూడా నన్ను మర్చిపోకుండా ఒక సాంగ్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. మెనీ థ్యాంక్స్ అండి. ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ దిస్ ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సీనియర్ సిటిజన్ అని మీరు అంటున్నారు కానీ ఆ లిరిక్స్ చూస్తే ఎలా ఉన్నాయండి, ప్రతి ఒక్క యూత్ కనెక్ట్ అయ్యేలాగా అద్భుతంగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇక మన డిఎస్పి సత్య గారి పోరిని పిలిచేద్దామా? అసలు ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, సరికొత్త కృతిని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. అందులో నో డౌట్. ఒక్కసారి విజిల్స్ తో వెల్కమ్ చెప్పేద్దామా? Let's welcome our very beautiful and talented Kriti Shetty on stage. Okay. అదిరిపోయింది ఎనర్జీ కంటిన్యూ చేస్తూ ఇప్పుడైతే మనం ఇంకా ముగ్గురి మాటలు వినాలి. అయితే ముగ్గురికి ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ విజిల్ వేసి స్పీచ్ స్టార్ట్ చేయాలి. మరి మనం విజిల్ సాంగ్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. రెడీ? సో ముందుగా డైరెక్టర్ లింగుస్వామి గారు విజిల్ వేసి స్పీచ్ స్టార్ట్ చేయబోతున్నారు. మన విసిల్స్ వేసి స్టార్ట్ చేయకూడదు, మనం మాట్లాడితే వాళ్ళు విసిల్స్ వేయాలి. డైరెక్టర్స్ వర్డ్ అంటే ఇలా ఉంటుంది. అందరికీ నమస్కారం. నాకు ప్రాపర్ అయిన తెలుగు రాదు, నాకు వచ్చే తెలుగులో ధైర్యంగా మాట్లాడతాను. కొంచెం మీరు ఫిలప్స్ వేసేయండి ప్లీజ్. స్ట్రైట్గా ఒక తెలుగు మూవీస్ వేయాలనేసి ఒక 6-10 years నుండి ఆలోచనే ఉన్నాను. చాలా హీరోస్ చూశాను, చాలా ప్రొడ్యూసర్ మీట్ చేశాను, బట్ అప్పటిదే జరగలేదు. అది గురించి ఏంట్రా తోచిపోతామని తెలిసి ఆలోచనే ఉన్నాను. బట్ ఈ మూవీ కోసమే, ఈ వారియర్ కోసం, ఈ టీం కోసమే నా వెయిట్ చేస్తున్నాను అనేసి రామ్ సార్ కూడా చెప్పారు. నా కూడా తెలుగులో కరెక్ట్ అయిన మూవీకి పోవాలనేసి చాలా ఆలోచనే ఉన్నా అనేసి, వాళ్ళకు కూడా కరెక్ట్ అయిన మూవీ దినిసి నాకు కనిపడింది. ఎలాంటి టీమ్ టైం ఎనర్జీ లెవెల్ వచ్చి ఒకే మాదిరి ఎనర్జీ లెవెల్, డిఎస్పీగా ఉండే ఎనర్జీ, మన హీరో గారు ఎనర్జీ, నా ఎనర్జీ, హీరోయిన్
కెమెరామెన్ ప్రొడ్యూసర్ అందరి కూడా ఎనర్జీ లెవెల్ వచ్చి ఈ మూవీలో వచ్చి ఈ మీరు చూసే సాంగ్లో కనబడిండు మీకు. ఫస్ట్ విసిల్ సాంగ్, ఈ సాంగ్ను నా బుల్లెట్ మాది రీల్స్ కాచి థియేటర్లో మీ కూడా కూర్చుని చూసేప్పుడు ఎలా ఎంజాయ్మెంట్ ఉండి ఆ ఎక్స్పెక్టేషన్నే వెయిట్ చేస్తున్నాను. ఇది ఆడియన్స్ కూడా చూసే ఒక సాంగ్, అలాంటి ఒక ఎక్సలెంట్ ఒక సిచ్యుయేషన్ వచ్చింది ఈ సాంగ్లో. దాని తర్వాత సాంగ్ వచ్చేప్పుడు అక్కడ 100% చాలా పెద్ద విసిల్ మీరు అందరూ పెడతారట నా నమ్మకం ఉంది. నా బుల్లెట్ సాంగ్ తర్వాత ఇక్కడ ఒక రెస్టారెంట్లో ఎప్పుడుమే ఒక ఫుడ్ ఆర్డర్ చేసి బయటలో వెయిట్ చేసి ఉంటాను. అప్పుడు ఎవరికి నన్ను తెల్లే. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక సాంగ్లో అందరు పెద్ద హిట్ అవుతారు కదా ఒక సిల మూవీలో, అది మరి బుల్లెట్ సాంగ్ తర్వాత పోయి ఫుడ్ ఆర్డర్ చేసి బయటలో అక్కడ నిలితే అక్కడ నుండి ఓరరా వచ్చి సార్ అబ్బాయి గారు చెప్పి బుల్లెట్ సాంగ్ పాడిచ్చు, వీళ్ళు ఫుడ్ పెట్టాలంటే బుల్లెట్ సాంగ్ పెడితేనే తింటారు సార్, మీ సాంగ్ అలా హిట్ సార్ అని అందరు చెప్తారు. ఈరోజు వచ్చి షార్ట్ వీడియోస్లో 900 crores, రేపు డే ఆఫ్టర్ టుమారోనో 1000 crores కూడా రావచ్చు. అలాంటి ఒక హిట్ ఇక్కడ, అది నాకు చాలా సంతోషం. ఇక్కడ బాహుబలి 1000 crores కలెక్ట్ అయిన టయాన నా సాంగ్ 1000 crores షార్ట్ వీడియోస్లో వచ్చింది. మీ అందరి ప్రేమతోడుగా కంటిన్యూ చేసేప్పుడు అలాంటి హిట్ కూడా ఇక్కడ అయ్యా. ఇలాంటి హీరో కూడా, ఇలాంటి ప్రొడ్యూసర్ కూడా, ఈ టీం కూడా నా కూడా ట్రై చేయాలి. ఆ దేవుడు మీ అందరి కూడా అది మీ ఆశీర్వాదం ఉంటే అది జరుగుతుంది నమ్మకం ఉంది. ఈ మూవీలో ప్రొడ్యూసర్స్ ఈ సాంగ్ పెట్టిన ఏది అడిగినాను అన్నీ ఆర్ట్ డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు అందరూ కలిసి అలాంటి ఇచ్చాము. మంచి రిజల్ట్ మీకు ఇచ్చాము. 100% మీకు అన్నీ నచ్చు. హీరో గురించి ఒక మాట చెప్పాలి. నా అన్ని మ్యాక్సిమం మంచి హీరోస్ కూడా, పెద్ద పెద్ద హీరోస్ కూడా, మమ్ముటి స్టార్ట్ చేసి మాధవన్లో ఉండి సూర్య, విక్రమ్, అజిత్ అందరూ కూడా పనిచేశాను. మన విక్రమ్ కూడా. ఇప్పుడు రామ్ సార్ స్పెషల్ ఏమిటంటే స్క్రిప్ట్ విన్న ఆ రోజు నుండి ఈ మూవీ చూసి నా కూడా మాట్లాడిన ఆ టైం దాకా ఆ ఎనర్జీ లెవెల్ ఎక్కడ దక్కవలేదు. నాకు తెలిసి వాళ్ళకి వచ్చి నెక్స్ట్ వచ్చి వాళ్ళ లెవెల్ ఎలా ఉంటుందంటే నాకు వచ్చి నా కట్టిగా తెలిసింది, మీ కట్టి కూడా తెలుసు కూడి శీఘ్రం. అలాంటి సూపర్ హీరో నాకు వచ్చారు. మన దేవిశ్రీ ప్రసాద్ వచ్చి అన్ని సాంగ్ నాకు హిట్ ఇచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్. లిరిక్స్ రాసిన వివేక గారు, మన వాళ్ళు సార్ సాగిది గారు, మన ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ చిట్టూరి గారు, అందరికీ థ్యాంక్స్. అక్కడ ఈ మూవీలో పనిచేసిన అన్ని టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు అందరూ ఎవరి కోసం వెయిట్ చేసేది తెలుసు. వాళ్ళ మాట కోసం ఏదో టెక్నీషియన్ మిస్ చేసి ఉంటే సారీ. అందరికీ థ్యాంక్స్. నా కోసం పనిచేసిన అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చక్కగా మాట్లాడారు తెలుగులో మీరు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా స్టేజ్ ఎక్కే ముందే నాకు మైక్ ఇవ్వద్దు అని చెప్పి మరి ఎక్కారు. అయినా నేను ధైర్యం చేసి నా ధర్మం కాబట్టి అడిగేస్తున్నాను. శ్రీనివాస గారు ప్లీజ్ ఒక్కసారి జస్ట్ థ్యాంక్ యూ. ఓ దట్ ఈస్ ప్రొడ్యూసర్స్ కాన్ఫిడెన్స్. రిలీజ్ తర్వాత మాట్లాడతానని చెప్పారు. వండర్ఫుల్. ఓకే, బేబమ్మ అని అరుస్తూనే ఉన్నారు. బ్యూటిఫుల్. కృతి టు స్పీక్. ఎలా ఉన్నారు? విసిల్ మీరు చేస్తున్నారు కానీ నాకు చేయాలనిపిస్తుంది మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఐ డోంట్ నో దేర్ వుడ్ బి సో మెనీ పీపుల్. ఇంత ఎనర్జీ ఉంటుందని నేను అనుకోలేదు. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. ఫీల్స్ లైక్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. యాక్చువల్గా రామ్ గారు అంటే ఒక ఫిల్మ్లో ఒక ఎనర్జెటిక్ సాంగ్ ఉండాలి జస్ట్ టు సీ హిస్ పర్ఫార్మెన్స్ బికాస్ హీ కిల్స్ ఇట్ ఆల్ ద టైమ్. ఓ థ్యాంక్ యూ. అండ్ ఈ విసిల్ మహాలక్ష్మి కోసం ఒక విసిల్ సాంగ్ రాసినందుకు అండ్
Like, thank you, Linguswamy sir, for creating such a situation. And Sujit sir, you killed it with the visuals. Like, ఎక్కడికి వెళ్ళినా అందరూ విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు. జానీ మాస్టర్, హీస్ సో క్రియేటివ్. అండ్ డిఎస్పి సార్తో నా సెకండ్ ఫిల్మ్ ఉప్పెన తర్వాత, ఉప్పెనలో సాంగ్స్ చాలా పెద్ద హిట్ చేశారు మీరు. ఫస్ట్ సాంగ్ లాంచ్ అయినప్పుడు ఈ ఆల్బమ్ కూడా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ అ బిగ్ హిట్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు, మీరు బుల్లెట్ సాంగ్లో విజువల్స్ చూశారు, ప్రొడక్షన్ వాల్యూ తెలుస్తుంది. ఈ సాంగ్లో ఇంకా అంటే పెద్ద స్క్రీన్లో చూసేటప్పుడు ఇంకా కనిపిస్తుంది. ఇట్స్ టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. అమేజింగ్ కృతి, థ్యాంక్ యూ సో మచ్. మరిక మన ఉస్తాద్ మాటలు వినేద్దామా? Thank you so much. Thank you. అసలు థియేటర్ని లాస్ట్ సినిమా కూడా 50% ఆక్యుపెన్సీలో చూశాను. 100% ఆక్యుపెన్సీ అసలు అదిరిపోయింది. మంచి ఫీల్ వచ్చింది. ఇప్పుడు లాక్డౌన్ తీసినట్టుంది నాకు. ముందుగా ఇక్కడ వెయిట్ చేసిన గెస్ట్స్కి, మీడియా వారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ హాయ్. విజిల్ వేసే బాధ్యత మీది, ఎంచాల్సిన బాధ్యత నాది. సో ముందుగా సూర్య గారికి చాలా థ్యాంక్స్. అడిగిన వెంటనే డిజిటల్గా లాంచ్ చేశారు. ఆయన యాక్చువల్లీ రావాల్సింది, కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. நீங்கள் வந்திருந்தா இன்னும் நல்லா இருந்திருக்கும். பட் thank you so much for obliging and releasing the song on online. ముందుగా డిఎస్పి గురించి మాట్లాడాలి. బుల్లెట్ సాంగ్తో స్టార్ట్ చేశాడు. అది ఇంకా రన్ అవుతూనే ఉంది. అసలు ఎక్కడ ఆగట్లా, వెళ్తానే ఉంది. అసలు ఇవాళైనా రిలీజ్ చేసిన ఇవాళైనా ట్రెండ్ అవుతుందన్న ఫీలింగ్లో వస్తూ ఉంది. ఇక్కడే కాకుండా తమిళనాడు న్యూస్ ఛానల్స్లో, తమిళ్లో అక్కడ ఎక్కడ అసలు మొత్తం సౌత్ ఇండియా అంతా షేక్ చేస్తుంది. సో నెక్స్ట్ అదే. సో దేవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్. ఈ సాంగే కాదు, నెక్స్ట్ సాంగ్ కూడా మేము ఆల్రెడీ వినేసాం, షూట్ చేసాం. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫ్యాంటాస్టిక్ ఆల్బమ్. ఎప్పుడు చెప్తా ఉంటా, దేవి తన లవ్ అంతా నా మీద తన ఆల్బమ్స్లో చూపిస్తాడు. నా కెరియర్ అంతా హెస్ గివెన్ మీ చార్ట్ బస్టర్స్. అండ్ వి మిస్సింగ్ యూ హియర్ దేవి బాయ్. లవ్ యూ సో మచ్. నెక్స్ట్, యాక్చువల్లీ ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడు వారియర్ అనే టైటిల్ ఎందుకు పెట్టామో అప్పుడు అర్థమైంది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ సాంగ్ అసలు ఫినిష్ చేయాలని చేసాం. టు స్టార్ట్ విత్ జానీ మాస్టర్ రంజాన్ టైము, పాపం ఆయన యాక్చువల్లీ ఫాస్టింగ్లో ఉన్నారు, అంతా చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ సాంగ్ ఎలాంటి సాంగ్ పడింది, బట్ స్టిల్ హీ వాస్ కొరియోగ్రాఫింగ్ అండ్ హీ పుష్ హిస్ బౌండరీస్ అనిపించింది ఈ సాంగ్కి. అందుకనే వాళ్ళు ఈ రేంజ్లో వచ్చింది అనిపించింది. థ్యాంక్ యూ మాస్టర్. కృతి డేట్స్ కొంచెం బాగా ఇబ్బంది పడింది, అయినా సరే మేనేజ్ చేసి డే అండ్ నైట్ పని చేసి ఈ సినిమాలో ఒక మాస్ కృతిని చూస్తారు. బేబమ్మ నుంచి కమాన్ బేబీ అనే ఇలా ఉంటుంది కదా. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ కృతి, డాన్సింగ్ విత్ యూ ఫర్ దిస్ సాంగ్. అండ్ లిరిసిస్ట్ వివేకా గారు, சார் சிங்கிள் கார்டு எழுதுனீங்க, தேங்க்யூ ஸோ மச் ஃபார் த புல்லட் సాంగ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, సమ్మె எழுதிருக்கீங்க. అండ్ సాహితి గారు, మీరు చెప్పుకుంటేనే తెలుసు సీనియర్ సిటిజన్ బయట, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. సత్య గారు, లవ్డ్ యువర్ సెట్స్. అసలు బుల్లెట్ సాంగ్ కానీ ఇది కానీ అసలు సెట్కి వెళ్ళిన వెంటనే ఒక సెట్ అనే ఫీలింగ్ రాలా. యూనో ఇట్ రియలీ హెల్ప్ డస్ గెట్ ఇన్వాల్వ్డ్. అండ్ సుజిత్ గారు, ఆ వారియర్ ఎందుకు అన్నానంటే పాపం ఆయనకి 2 రోజులు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి హాస్పిటల్ బెడ్లో అలా పడున్నారు.
అయినా సరే అక్కడ నుంచి కోఆర్డినేట్ చేసి అక్కడ లైట్ కొంచెం ఫ్లిక్కర్ అయినా హాస్పిటల్ నుంచి తెలిసేదానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మల్టీ టాలెంటెడ్ అన్నారు, ఇంకా కనుక్కోవాలి ఇంకేం టాలెంట్స్ ఉన్నాయో. చిట్టూరు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం కదా, ఈ సాంగ్ ఒకటే కదా, ఇంకా సినిమా మొత్తం చూస్తే ఈ సాంగ్ చాలా చిన్నగా కనపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎవ్రీవన్, ఎడిటర్ నవీన్ నూలి కానీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇదంతా ఒక టీమ్ వర్క్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు మీరు చూసి విజిల్స్ వేస్తున్నారంటే ఇట్స్ ప్రతి ఒక్కరి టీమ్ వర్క్ ఇది. సో ఐ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్, స్టార్టింగ్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ కూడా, కాస్ట్యూమ్స్ హర్మన్ కానీ, అశ్విన్ కానీ, సీను కానీ, యూనో ఎవ్రీబడి. ద ఎంటైర్ టీమ్ నీడ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ సాంగ్ గురించి ఒక్కటే చెప్తా, ఇది టిక్ టాక్ సాంగ్ కాదు, థియేటర్ సాంగ్. సో థియేటర్లోకి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మిస్డ్ యూ ఆల్. మై డియర్ ఫ్యాన్స్, పెట్టా మీకోసమనే చాలా పెట్టాను సినిమాలో, అడిగి మరీ పెట్టాను. డైలాగ్ ఇప్పుడు కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. థియేటర్కల్ ట్రైలర్ ఉంది, ఇంకొక పాట ఉంది, కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. జాగ్రత్తగా ఇంటికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రామ్ గారి ఫ్యాన్స్ తరపున ఒక గజమాలని ప్రెజెంట్ చేస్తున్నారు రామ్ గారికి. ఇదే ఎనర్జీతో రెడీగా ఉండండి, సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండండి. అండ్ ఈలోపు మనం ట్రైలర్ కూడా చూడాలి. మరికొద్ది రోజుల్లో ట్రైలర్తో మరొక అద్భుతమైన సాంగ్తో కూడా ఈ టీం మన ముందుకు వచ్చేస్తారు. రామ్ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు అండ్ బ్యూటిఫుల్ కృతి, లింగుస్వామి గారు అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ గారు, సాహితి గారు, వివేక గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.